హలో, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో మొదటగా తెలంగాణ ఈనాడు ఎడిషన్ని చూద్దాం. ఈనాడు ఎడిషన్లో హెడ్డింగ్ ఐటమ్గా మేడిగడ్డ బ్యారేజీ వరదను తట్టుకోగలదా అని క్వశ్చన్ మార్క్ వేస్తూ ఈనాడు వార్త రాసింది. ప్రభుత్వానికి గుత్తేదారు ఎల్ఎన్టీ లేఖ తనిఖీ చేసి నిర్ధారించాలని సూచన. డ్యామ్ యజమాని నీటిపారుదల శాఖే మా నిర్వహణ గడువు 2022లోనే ముగిసింది. కొత్తగా ఒప్పందం చేసుకుంటేనే పనులు. లేఖలో స్పష్టీకరణ, చర్చనీయాంశమైన పరిణామాలు. ఇది మేడిగడ్డకు సంబంధించి. మేడిగడ్డ అసలు వరద నీటికి తట్టుకోగలదా? ప్రభుత్వానికి గుత్తేదారు అంటే కాంట్రాక్టర్ ఎల్ఎన్టీ లేఖ రాసింది, ప్రభుత్వానికి లేఖ రాసింది. అది తట్టుకోగలదా అని ఏళ్ళనే ప్రభుత్వాన్ని అడుగుతుంది. కాంట్రాక్టరే ప్రభుత్వాన్ని అడుగుతుంది, నిలదీస్తాను అన్నట్టు. చూడు వార్త ఎంత గమ్మత్తుగా ఉందో. తనిఖీ చేసి నిర్ధారించాలని సూచన. డ్యామ్ యజమాని నీటిపారుదల శాఖ మా నిర్వహణ గడువు 2022లోనే ముగిసిందట. కథం అయిపోయా. 2022లోనే మాదంతా చేతులు ఎత్తేసిన, మా నిర్వహణ బాధ్యత, మా రెస్పాన్సిబిలిటీ లేదు. దాంట్లో ఎన్ని కోట్లైనా నష్టమైనా గంగపాలు చేసినా ప్రజల సొమ్ము మాకు సంబంధం లేదు. తిని బొక్కి అవతల పడ్డాం. కేసీఆర్ సహకారంతో వందల కోట్లు, వేల కోట్లు తిన్నాం. అది కోల్ని, కొంగని, పాడుబడినాయి, గంగపాలు కానీ మాకు సంబంధం లేదు. 2022లోనే మా బాధ్యత అయిపోయిందట. ఇట్లాంటి గుత్తేదారులని, ఇట్లాంటి ఎల్ఎన్టీ సంస్థ కానీ, ఇంకోటి కానీ, వాడు మెగా కృష్ణారెడ్డి కానీ ఇట్లాంటి వాళ్ళు తీసుకుపోయి జైల్లో వేయాల్సింది. వీళ్ళని పందికొక్కుల్లాగా చాదుకుంటూ పిలిచి మాట్లాడుతున్నారు ఈ ప్రభుత్వం కూడా. లేఖలు మేడిగడ్డలోని 7వ బ్లాకును పరీక్షించి దాంతోపాటు మొత్తం బ్యారేజ్ వచ్చే వర్షాకాల వరదకు తట్టుకోగలదా, సురక్షితమేనా అనేది నిర్ధారించుకోవాలని గుత్తేదారు ఎల్ఎన్టీ సంస్థ నీటిపారుదల శాఖ ఈ నెల 1న లేఖ రాసింది. ఆ శాఖ ప్రతిపాదించినట్లుగా కాపర్ డ్యామ్ నిర్మాణం బ్యారేజీకి భద్రత కల్పించగలదని భావిస్తే తాము అందజేసిన అంచనాలకు ప్రభుత్వం అంటే ఖర్చును భరించడానికి ఆమోదం తెలిపితే కాపర్ డ్యామ్ నిర్మాణం చేపడతామని పేర్కొంది. దీన్ని బట్టి వచ్చే వర్షాకాల వరదలో బ్యారేజీ మొత్తానికి నష్టం జరిగిన బాధ్యత తమది కాదని ఆ సంస్థ చెప్పిందని నిపుణులు పేర్కొంటున్నారు. బ్యారేజీలోని 7వ బ్లాకు కుంగిన తర్వాత పునరుద్ధరణ బాధ్యత మీదని నిర్మాణ సంస్థలు, నీటిపారుదల శాఖ పరస్పరం ఆరోపించుకుంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జనవరి 18, 2022 తేదీల్లో కాళేశ్వరం ఎత్తిపోతల రామగుండం ఇరిగేషన్ సర్కిల్ ఎస్సీ రాసిన లేఖలకు సమాధానంగా నిర్మాణ సంస్థ వైస్ ప్రెసిడెంట్ సురేష్ కుమార్ ఈ లేఖ రాశారు. ఇందులోని ముఖ్యాంశాలు ఇవి. మేడిగడ్డ బ్యారేజీ కాపర్ డ్యామ్ నిర్మాణానికి ఎంత వ్యయం అవుతుందో అంచనా వేసి దీంతో పాటు పునరుద్ధరణ పనులకు అదనంగా ఒప్పందం చేసుకోవాలని 2023 నవంబర్ 24న లేఖ రాశాం. డిసెంబర్ 2న మరో లేఖ రాశాం. కాపర్ డ్యామ్ అయ్యే వ్యయం పైన ఇన్వెస్టిగేషన్. కాళేశ్వరం ఈఎన్సీకి నోటీస్ అట. కాళేశ్వరం ఈఎన్సీకి ఏమన్నా నోటీసు? మేడిగడ్డ పనులు పెండింగ్లో ఉన్న పూర్తయినట్టు ధృవీకరణ ఎలా ఇచ్చారు? వివరణ కోరిన నీటిపారుదల శాఖ ఈఎన్సీ. ఇరిగేషన్ ఈఎన్సీ కాళేశ్వరం ఈఎన్సీకి నోటీస్ ఇచ్చిండట. దీనికి 2వ పేజీలో చూద్దాం. మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీకి పరస్పర విరుద్ధ ధృవీకరణ పత్రాన్ని ఎందుకు ఇచ్చారో ఎవరైనా తెలపాలంటే కాళేశ్వరం ఎత్తిపోతల ఇంజనీర్ ఇన్ చీఫ్ రామగుండంకు నీటిపారుదల శాఖ నోటీస్ జారీ చేసింది. ఒకవైపు పని పూర్తయినట్టు ధృవీకరణ పత్రం యోగా, ఇంకోవైపు చేయాల్సిన పనులు పెండింగ్లో ఉన్నాయంటూ లేఖ రాశారని, ఒకదానికొకటి పొంతన లేకపోవడం, ఒప్పందంలోని క్లాజులకు భిన్నంగా పని పూర్తయినట్టు సర్టిఫికేట్ ఇవ్వడం తదితర అంశాలపై వివరణ కోరింది. ఇంతకీ మేడిగడ్డ పూర్తయినట్ట కానట్ట శీర్షికన ఈ నెల 1వ తేదీన ఈనాడులో ప్రచురితమైన కథనాన్ని ప్రస్తావించింది. బ్యారేజీ నిర్మాణంలో లోపాలకు పని పూర్తి కాకుండా పూర్తయినట్లు నివేదించి తమను తప్పుదోవ పట్టించడానికి బాధ్యులు ఎవరో తేల్చి వివరాలు పంపాలని నీటిపారుదల శాఖ ఈఎన్సీ జనరల్ మురళీధర్ ఈ నోటీసు ఇచ్చారు. ఇది ఏమన్నా దొంగకే లెటర్ రాసినట్టు ఉంది. కాళేశ్వరం ఈఎన్సీకి నీటిపారుదల శాఖ ఈఎన్సీ రాసిండు. కాళేశ్వరం ఈఎన్సీయే ఈ తప్పుదోవలు, ఈ అంత కథలు రాసి వాడికి ఈ లెటరు, వీడికి ఆ లెటర్ రాసి జుట్లు ముడ్లు పెట్టి ఆ సమస్య అంతా త్రిశంకు స్వర్గంలో పడి ఆ ముళ్ళు దీటానికి లేకుండా చేసిండు. మళ్ళీ ఆ దొంగకే రాసి దీనిపైన మొత్తం పూర్తి నివేదిక. ఏమి నివేదిక ఇస్తాడు వాడు? దొంగ. వాడు పని పూర్తయిందని కంప్లీషన్ సర్టిఫికేట్ ఇచ్చి, ఎన్ఓసి ఇచ్చి, పని పూర్తి కాకుండా అయిందని ఇచ్చాక మళ్ళీ ఆయనకే నువ్వు లెటర్ రాసి దీని మీద నివేదిక ఇవ్వంటే ఏమేస్తాడు? దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు ఉంది ఇది. అరే 1,00,000 కోట్లు నెలల్లో పోసి 1,00,000 కోట్లకు సంబంధించిన ప్రాజెక్ట్ ఆడ కనపడతలేదు, కుంగిపోయింది, గంగపాలు చేశారు ప్రజల సొమ్ము. ఒక్కొక్కడు ఆటలాడుకుంటుండు. వీడికి వాడికి లెటర్లు రాయటం వల్ల ఇది గమ్మత్తు మనం చూడాలి, ప్రజలు పేపర్లలో చదువుకోవాలి. ఇంకోటి దాంట్లో 3వ పేజీలో అనుకుంటా, మేడిగడ్డ బ్యారేజీ వరదను తట్టుకోగలదా? ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంది ఎల్ఎన్టీ కంపెనీ కాంట్రాక్టరు. ప్రభుత్వాన్ని మేడిగడ్డ బ్యారేజీ వరదను తట్టుకుంటుందా లేదా మీరే చూసి చెప్పండి, మేము చేసిన ఘనకార్యం ఎట్లుంది,
మీరిచ్చిన వేల కోట్లు తిన్నాం, కడుపు పట్టకుండా తిని మేము బయటపడ్డాం, అది తట్టుకుంటుందో లేదో చూసి, తట్టుకోకపోతే మళ్ళీ మాకు టెండర్లు పిలవండి, ఎస్టిమేషన్ వేసి మాకు మళ్ళీ ఒక 500-600 కోట్లు ఇస్తే మేము కాపర్ డ్యామ్ కడతాం. ఇంత మునగాడు ఎవడు లేడు. ఈ పాటి మునగాడు లేక మళ్ళీ మీరు అంచనా వేసి ఎస్టిమేషన్లు వేసి మళ్ళీ మాకు ఇంకోటి కాంట్రాక్ట్ చెప్పడం, మేము అతుకులు బొంతలుగా పనిచేసి మొన్న చేసినట్టు చేసి మళ్ళీ ఇంకొక 700-800 కోట్లు గంగలో పోస్తామని చెప్తుండు. దానికి ఈ ప్రభుత్వం కూడా వంతబడినట్లే ఉంది. పునరుద్ధరణ పనులకు వేరే ఒప్పందం, వర్క్ ఆర్డర్కి సంబంధించి నీటిపారుదల శాఖ ఎలాంటి స్పందన లేదు. కాంట్రాక్టర్గా బ్యారేజ్ పని 2019 జూన్ 21 నాటికి పూర్తి చేశాం. దీన్ని ప్రారంభించి ఆపరేషన్లోకి తెచ్చారు. నీటిపారుదల శాఖ 2021 మార్చి 15న పూర్తయినట్టు సర్టిఫికేట్ జారీ చేసింది. ఇదిగో 2021 మార్చి 15నే పని పూర్తయిందని లేఖ ఇచ్చిందట. అక్కడి నుంచి 2 ఇయర్స్ వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ. ఆ 2 ఇయర్స్ అయిపోయిందని వాళ్ళు చెప్పేది అదే. అందులో 2020 జూన్ 29 నాటికి పని పూర్తయినట్టు పేర్కొంది. 2020 జూన్ 29 నుంచి డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ ప్రారంభమై 2022 జూన్ 28కి పూర్తయింది. కథం డిఫెక్ట్ లయబిలిటీ పూర్తయింది, మాకు జూన్ 29నే ప్రాజెక్ట్ పూర్తయింది అని ఇచ్చారు. పూర్తయిన నుంచి 2 ఇయర్స్ డిఫెక్ట్ లయబిలిటీ కాంట్రాక్టర్కి ఉంటుంది. అది కూడా 2022 జూన్ 29కి ముగిసింది కాబట్టి మాకు ఏ సంబంధం లేదు, మళ్ళీ డబ్బులు ఇస్తే చేస్తాం పని. అసలు ఆడ కుంగిన దానికి వాడిని తీసుకుపోయి లోపటేసి కుమ్మితే మొత్తం చెప్పడం. లయబిలిటీ ఏంది, ఇదేంది? 100 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలైన ప్రాజెక్టులు నాగరసార, శ్రీశైలం లాంటివి. ఏ డిఫెక్ట్ లయబిలిటీ ఉంది దానికి? 2 సంవత్సరాలు గుంగింది ఆడ. 1950స్లో కట్టిన నాగరసార డ్యామ్ ఈ రోజుకి కూడా చెక్కు చెదరకుండా పనిచేస్తుంది. మీరు 2 సంవత్సరాలకు అయిపోయి డేట్ అయిపోయిందని టెక్నికాలిటీ చూడపోతే ఇలా మేము క్రిమినల్ కేసులు పెట్టాలి, కొడుకులను లోపటేయాలి. లక్షల కోట్లు, 100 కోట్లు, 1000 కోట్లు ప్రజలు తీసిపోయి ఎక్కడెక్కడ పెట్టుబడి పెట్టుకుంటూ జలసాలు చేస్తూ వీడు నాటకాలు చేసుకుంటా మళ్ళా ప్రభుత్వానికి ఉల్టా లెటర్లు రాసి, అంటే రెచ్చగొట్టే ధోరణి అన్నట్టు. అంటే వీడిని 2 నెలలైనా ప్రభుత్వం పుయ్యం అంటుంది. పుయ్యం కాదు, తీసిపోయి లోపటేయాలి కొడుకుల్ని. ఇది చేయకుండా అసలు మొత్తం నిన్న మొన్న జరిగే చర్చ చూస్తే ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీ అదేవిధంగా కాంట్రాక్టర్ల ట్రాప్లో పడ్డదా అనిపిస్తుంది. బీఆర్ఎస్ పార్టీ యొక్క వ్యూహంలో, పద్మవ్యూహంలో ప్రభుత్వము, రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ చిక్కుకుందా అనే అనుమానం ప్రజల్లో చర్చ నడుతుంది. ఎందుకంటే రేపు లేదు ఎల్లుండు అసెంబ్లీ సమావేశాలని, 8వ తారీఖు నుంచి అసెంబ్లీ సమావేశాలు 7 నుంచి 8 నుంచి ఉన్నాయి. అసెంబ్లీ సమావేశాల్లో మేడిగడ్డ బ్యారేజీ, అన్నారం, సుందిళ్ళ, కాళేశ్వరం పైన తెలంగాణ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంటు తీవ్రంగా గత నెల రోజుల నుంచి ఎంక్వైరీ చేస్తుంది. మొత్తం రికార్డులు తెప్పించుకుంది. దాంట్లో జరిగిన అవకతవకలంతా బయటికి తీసి రిపోర్టు ప్రభుత్వాన్ని సబ్మిట్ చేయడానికి సిద్ధంగా ఉంది. ఆ రిపోర్ట్ని ఎక్కడ అసెంబ్లీలో పెడతారో, ఎక్కడ శ్వేతపత్రం అంటున్నా నీటిపారుదల శాఖ పైన, ఇరిగేషన్ పైన, ఆ శ్వేతపత్రంలో మన తప్పులు ఎక్కడ బయటపడతాయని బీఆర్ఎస్ పార్టీ నాటకం వేసి ఇప్పుడు కేఆర్ఎంబీని బయటికి తీసింది. ఆ ట్రాప్లో రేవంత్ రెడ్డి చిక్కుకొని మేము సిద్ధంగా ఉన్నాం, 45 గంటలు కాదు ఇంకెక్కువైనా చర్చ పెడతాం కేఆర్ఎంబీ పైన అనడం. అంటే మేడిగడ్డ నుంచి ప్రభుత్వమే డైవర్ట్ అయ్యి కేఆర్ఎంబీ మీదకి పోయేటట్టు టీఆర్ఎస్ పార్టీ వ్యూహం అనేది. ఆ వ్యూహంలో రేవంత్ రెడ్డి చిక్కుండు అనేది ప్రజలు చర్చించుకుంటున్నారు. చూస్తే అదే అనుమానం వేస్తుంది. ఎందుకంటే అసెంబ్లీలో మీరు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ, కాళేశ్వరం, బొంగలబడ్డ కుంగిపోయిన విషయాలపైన చర్చించి వాళ్ళ బట్టలు విడదీస్తే, బీఆర్ఎస్ పార్టీ పరిపాలన అందులో ఉన్న అధికారుల యొక్క బట్టలు విడదీస్తే, ప్రజల ముందు పెడితే, వాళ్ళ యొక్క అవినీతి, వాళ్ళ యొక్క అక్రమాలు బయటపడితే రేపు ఎంపీ ఎన్నికల్లో మళ్ళా చెంప చెల్లు అనిపిస్తారు ప్రజలని వాళ్ళు వ్యూహం పన్ని ఒక స్ట్రాటజిక్గానే కేఆర్ఎంబీని బయటికి తీసుకొచ్చారు. ఆ కేఆర్ఎంబీ ఏముంది ఇప్పుడు? దాంతో కొంపలు మునిగేది ఉంది, భూమి బద్దలయ్యేది ఉంది. 2014, 2013 ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో మన కేఆర్ఎంబీ కానీ లేదా గోదావరి రివర్ బోర్డు కానీ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రాజెక్టులని అప్పజెప్పాలనే క్లాజ్ ఉందని ఇద్దరు అంటున్నారు. బీఆర్ఎస్ అంటుంది, ఇటు కాంగ్రెస్ అంటుంది. 2 తెలుగు రాష్ట్రాల్లో అప్పజెప్పాలి, అప్పజెప్పేటప్పుడు కొన్ని కండిషన్స్ ఉంటాయి. దాంట్లో ఎక్కడికి పోదు, ప్రభుత్వమే కాబట్టి అది కూడా. కానీ దాన్ని ముందేసుకొని మేడిగడ్డను వదిలిపెట్టేటట్టు టీఆర్ఎస్ వ్యూహం అనేది, దాంట్లో బీఆర్ఎస్ పార్టీ వ్యూహం అనేది, ఆ వ్యూహంలో కాంగ్రెస్ పార్టీ చిక్కుంది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఏమి లేదు, రేపు అసెంబ్లీ సమావేశాల్లో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ, ఈ కాళేశ్వరంలో జరిగిన 1,00,000 కోట్ల పైన అవినీతి ఏదైతుందో దాన్ని చెదర కింద కప్పేశారు. ఇప్పుడు చెదర కింద కప్పేసి ఇప్పుడు ఇది వస్తుంది బయటికి, ఏది కేఆర్ఎంబీ. ఇది పనికిరాంది. దీంతో ప్రజలు ఆశిస్తున్నది ఏంది? మీరు పదే కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంగా 1,00,000 కోట్లు గంగలో పోశారు, 1,00,000 కోట్లు వృధా చేశారు, ఆ ప్రాజెక్టు పనికిరాదు, అది కుంగిపోయింది,
దీంట్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది, మెగా కృష్ణారెడ్డి అండ్ కల్వకుంట్ల ఫ్యామిలీ అని పదే పదే అన్నారు. అసలు ఆ ఇష్యూ వదిలిపెట్టి ప్రజల సొమ్మును పరిరక్షించాల్సిన ఇష్యూ వదిలిపెట్టి కేఆర్బీఎంను ముందేసుకున్నారు మీరు. వాళ్ళ విమర్శను పట్టుకొని మీరు కౌంటర్ ఇచ్చి ఒక ముఖ్యమంత్రిగా సచివాలయంలో ప్రెస్ మీట్ పెట్టి మీరు ఆ ట్రాప్లో పడి మీ అంతటా మీరే అసెంబ్లీలో కేఆర్ఎంబీ పైన చర్చకు సిద్ధం, మేము 48 గంటలు కాదు ఎక్కువ ఇస్తాం, మీరు బట్టలు తెచ్చుకోండి, భోజనం పెడతాం ఇక్కడ అంటే మీరు అది కాదు అనాల్సింది. మేడిగడ్డ పైన మీరు చేసిన అవినీతి పైన, కాళేశ్వరంలో 1,00,000 కోట్లు తిన్నదానిపైన అసెంబ్లీలో చర్చ పడదాం. 84 గంటల్లో, 90 గంటలో, 100 గంటలు అని చెప్పుంటే ప్రజలకి అర్థమయ్యేది. మీరు వాళ్ళ వ్యూహంలో చిక్కుకున్నట్టు ఉండకపోయేది. ఇది తప్పనిసరిగా రేపు అసెంబ్లీలో చూడండి. మీరు బీఆర్ఎస్ పార్టీ పదే పదే దాని వైపు డైవర్ట్ కానేదు. మీరు ఏ శ్వేతపత్రం అయినా పెట్టండి, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వాళ్ళు కేఆర్ఎంబీ అంటారు. మొత్తం కృష్ణానీళ్ళని రేవంత్ రెడ్డి ఇచ్చేసిండు, అయిపోయింది, మనం ఇక ఎడారిలో ఉన్నట్లే, ఇది అయిపోయింది, కరెంట్ రాదు, ఇది రాదు. ఇది జనాల్ని డైవర్ట్ చేయడానికి ఒక ఎత్తుగడలో మీరు చిక్కుకున్నారు. మీరు ఇప్పటికైనా రియలైజ్ అయ్యి మేడిగడ్డ పైన, కాళేశ్వరం పైన, సుందిళ్ళ, అన్నారం, ఇంకా మిగతా విషయాలు ఏదైతే ఉన్నాయో అవినీతి కార్యక్రమాలపైన, అవినీతి జరిగిన వ్యక్తులను బయటపెట్టే పని చేయండి. దాని నుంచి ప్రజలకి ఏదైతే ఆ సొమ్మును రికవరీ చేసే ప్రయత్నం చేస్తే మీ పార్టీకి మంచి జరిగింది. తప్ప వాళ్ళ ట్రాప్లో పడి వాళ్ళు కేఆర్ఎంబీ అనగానే కేఆర్ఎంబీ అని ఉలిక్కి పడి మీరు మీటింగ్లు పెట్టి దాంతో అయ్యేది లేదు, పోయేది లేదు. మీరు దాంట్లో ఆ ట్రాప్లో పడ్డారు అనిపిస్తుంది. ఇక చూడండి, హరీష్ అసత్యాలు, రేవంత్ అబద్ధాలు. ఇక మనం ఈయనాల కృష్ణా రివర్ బోర్డుకు సంబంధించట ఇది ఉండేదేంది, పోయేది. ముందు ఆ మేడిగడ్డ విషయం ఏం చెప్పకుండా నెక్స్ట్ ఆదాబ్ హైదరాబాద్ చూద్దాం. ఆదాబ్ హైదరాబాద్ పేపర్లో 100 రోజుల్లో మళ్ళీ వస్తాం, 3వ టర్మ్లో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్, వచ్చే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి 400 సీట్లు, 370 సీట్లతో బీజేపీ మూడోసారి అధికారం చేపడుతుంది. విపక్షాలకు అక్కడ కూర్చోవడం అలవాటైంది. కాంగ్రెస్ బలమైన ప్రతిపక్షంగా వ్యవహరించడంలో విఫలం. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంలో ప్రధాని మోదీ విసురులు అన్నట్లు ధరణి పేరుతో కోట్లు దోచుకున్నారు అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి బీఆర్ఎస్ నాయకులపైన చెప్తుండు. అసెంబ్లీలో బీఆర్ఎస్ నేతల బండారం బయట పెడదాం, మాజీ సీఎస్ సోమేష్ 5,000 ఎకరాలు భూభాగతం కూడా వెల్లడిస్తాం, కమిషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారు అంటున్నారు. కానీ దాంట్లో కమిషన్లు ఏంది, ఆ కథ ఏంది బయటికి తీరే. నల్గొండకు కేసీఆర్ వస్తే ప్రజలు తిరగబడి తరిమి కొడతారు, హెచ్చరించిన మంత్రి కోమటిరెడ్డి అన్నట్లు ఒకటి. ఇంకోటి, నేడు తెలంగాణ భవన్కు బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ అట మొన్ననే అన్నారు, ఇది ప్రమాణ స్వీకారం ఓత్ ఏదైతే ఎమ్మెల్యేగా చేశారో తెల్లారి వస్తున్నారు, మరి ఇవ్వాలంటున్నారు, ఇవాళ కూడా వస్తారో అది తెలియదు. ఇది ఒక వార్త. ఇంకోటి, ట్రాక్ ఏడీజీ గంటాకు షాకు, నిర్దిష్ట ఉత్తర్వులు లేకున్నా ఆయన ట్రాక్ ఆఫీస్కి రావడంపై బట్టి ఆగ్రహం, వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశం. గంటా మాత్రం వెనక్కి తగ్గని వైన, కేంద్ర మంత్రితో సీఎంకి చెప్పించుకున్నట్టు కలరింగు, అదేం లేదంటున్న కార్యాలయ వర్గాలు. గంటా శ్రీనివాసరెడ్డి ఏడీజీ, అడిషనల్ డైరెక్టర్ జనరల్ ట్రాక్. తెలంగాణ రిమోట్ రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్ సెంటర్ ఖైరతాబాద్లో ఉంది. గతంలో కూడా 2-3 సార్లు ఈ మహానుభావుడి పైన వార్తలు వచ్చినాయి. పెద్ద అవినీతి పుట్ట, అవినీతి అధికారి, అనేక భూ అక్రమాలకి, భూ రికార్డుల మాయకి, ఎక్కడెక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయి అవన్నీ రాజకీయ నాయకులు మింగటానికి, కబ్జా చేయడానికి పాత్రధారి వీడు, ఈ దొంగ గంటా శ్రీనివాసరెడ్డి. మళ్ళా ఎంత ఎబెట్గా అంటే, అసలు ఈయన రిటైర్ ఎంప్లాయీ, ఈయనకు ఒక ఆర్డర్ లేదు, ఎక్స్టెన్షన్ లేదు, ఏది లేకుండా ఆ కార్యాలయంలో పోయి కూర్చుంటున్నాడు. నిర్దిష్ట ఉత్తర్వులు లేకుండా ఆయన ట్రాక్ ఆఫీస్కి రావడంపై డిప్యూటీ సీఎం బట్టి ఆగ్రహం వ్యక్తం చేస్తే సుఖమే ఉంది. ఇంప్లిమెంటేషన్ కావాలి కదా. అంటే ఒక ప్రభుత్వ అధికారి కొన్ని నెలల పాటు ఎలాంటి ఆర్డర్ లేకుండా, ఎలాంటి ఎక్స్టెన్షన్ లేకుండా, ఉత్తర్వులు లేకుండా, ఆర్డర్స్ లేకుండా చైర్లో కూర్చొని పరిపాలన చేస్తుందంటే ఎటు పోతున్న ప్రభుత్వ యంత్రాంగం ఏం చేస్తుంది, ఇలా పై అధికారులు ఏం చేస్తున్నారు? దీనికి సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ ఎవరు ఉంటారు కదా, నదీమా ఏదో ఉంది, ఐఏఎస్ ఆఫీసర్ ఏం చేస్తున్నట్టు, ఆ నదీమో ఇంకోటో XYZ. అంటే మీరు వీళ్ళ అడుగులకు మడుగులొత్తి ఈ అవినీతి అధికారులు మనకు ఉంటేనే మనకు పైసలు వస్తాయనే ఉద్దేశమే కదా. అసలు వాడికి సంబంధం ఏంది? ఒక ప్రభుత్వ అధికారి ప్రభుత్వ వెహికల్లో, ప్రభుత్వ సీట్లో, అధికార సీట్లో వాడికి ఏ ఉత్తర్వులోనైనా ఆడు కూర్చుంటుండు? ఎట్లా కూర్చొనిస్తుంది ప్రభుత్వం? తీసుకుపోయి అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలా? నా ఓటుడు వచ్చి సెక్రటరీలో కూర్చొనిస్తారా? నాకు ఏ అధికారం ఉందని వస్తా? మరి అతను ఎట్లా వస్తాడు? నిర్దిష్ట ఉత్తర్వులు లేకుండా ఆయన ట్రాక్ ఆఫీస్కి రావడంపై బట్టి ఆగ్రహం, వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశం అట. మరి ఏం చర్యలు తీసుకున్నారో చూడాలి. దీనికి సంబంధించి 8వ పేజీలో వార్త కంటిన్యూషన్ ఉంది, చూద్దాం. ఈయన అవినీతి పైన చాలా వార్తలు వచ్చినాయి, కానీ వాడు అట్లనే ఉంటాడు. ఒక్క అధికారి కూడా ఇట్లా వార్తలు వచ్చినప్పుడైనా కనీసం రివ్యూ చేసుకోవాలి. ఏంది వీడి కథ, ఏంది వీడి బతికేంది, వీడి అవినీతి ఏందని చూసుకోవాలి. 2
ఈడ వార్తలు ట్రాక్ ఏడీజే గంటాకు షాకు, ట్రాక్ తప్పిన గంట అని ఒక వార్త. ఇంకోటి ట్రాక్ అవినీతికి సూత్రధారి రామకృష్ణారావు, ఈయన రామకృష్ణారావు గత ప్రభుత్వంలో ఫైనాన్స్ సెక్రటరీ, ఇప్పుడు కూడా ఉండు. వీళ్ళని పెట్టుకొని ప్రభుత్వం ఇప్పుడు పరిపాలన చేస్తుంది. ఇట్లా దొంగ అధికారి కొన్ని నెలల పాటు, ఇప్పుడు 2 నెలలు అయింది కాంగ్రెస్ పార్టీ వచ్చి. గతంలో అంటే టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ నాయకుల అండదండలతోనే అవినీతి చేసిండు. ఇప్పుడు వచ్చిన తర్వాత కూడా దర్జాగా సీట్లో కూర్చొని కేంద్ర మంత్రితో చెప్పించిండట రేవంత్ రెడ్డికి. అంటే ఎంత ధైర్యం, ఎంత ప్లానింగు, ఎంత వితండవాదం. కేంద్ర మంత్రితోనూ ఒక ముఖ్యమంత్రిని ఇన్ఫ్లుయెన్స్ చేసి వీడి సీట్ కోసం చెప్పించి దాన్ని కలరింగ్ ఇస్తాడంటే ఎంత ధైర్యం ఉండాలి. ఒక ముఖ్యమంత్రిని బదనాయం చేసే పరిస్థితి ఉంది, ప్రభుత్వాన్ని బదనాయం చేసే పరిస్థితి. అంటే కేంద్ర మంత్రి ఓరల్గా చెప్తే ముఖ్యమంత్రి అన్నాడు, ముఖ్యమంత్రి కీలుబొమ్మ నీ దృష్టిలో. ఇట్లాంటివన్నీ అరెస్ట్ చేయాలి, అరెస్ట్ చేసి లోపటేయాలి. చింత చచ్చినా పులుపు చావదట అంటారు పెద్దలు. తెలంగాణ స్టేట్ రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్ సెంటర్ అవినీతి తిమింగలం ఏడీజే గంటా శ్రీనివాసరెడ్డి వ్యవహారంపై ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సీరియస్ అయినట్టు సమాచారం. గంటా పదవి కాలం పూర్తయినప్పటికీ అదే పోస్టులో కొనసాగుతూ ట్రాక్ కార్యాలలో హడావుడి చేయడంపై విక్రమార్క మండిపడినట్టు తెలిసింది. అందుకే ఏడీజే శ్రీనివాసరెడ్డిని ఇక నుంచి ఆఫీస్కి రానివ్వద్దని మౌఖిక ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. అయితే గంటా మాత్రం తాను ఏడీజే పదవిలోనే కొనసాగనున్నట్టు ట్రాక్ అధికారుల వద్ద చెప్పుకుంటుండడం విస్మయం కలిగిస్తుంది. అంతేకాకుండా సోమవారం ట్రాక్ కార్యాలయంలో ఏడీజే కుర్చీలో కూర్చోవడం గమనార్హం. తనకు సీఎం రేవంత్ మద్దతు ఉందని ఓ కేంద్ర మంత్రితో ఇప్పటికే తాను ఏడీజేగా కొనసాగడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చెప్పించినట్లు చెప్పుకుంటుండడం విశేషం. అయితే గంటా ఎలాంటి ముచ్చట్లు చెబుతున్నట్టుగా ఆయన చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలని ట్రాక్ కార్యాలయ వర్గాలు కొట్టిపారేస్తున్నాయి. గంటా శ్రీనివాసరెడ్డి ట్రాక్లో విధులు నిర్వర్తిస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులకు రెగ్యులైజ్ చేస్తానని వారి నుండి లక్షల రూపాయలు వసూలు చేసిన భాగవతంపై గంటా శ్రీనివాస్ అవినీతి లీలపై మరో కథనం ద్వారా వెలుగులోకి తేనున్నది ఆదాబ్ హైదరాబాద్. ఆ ఆఫీసులో పనిచేసే కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ని రెగ్యులరైజ్ చేస్తున్నాయని ఒకళ్ళ దగ్గర లక్షలు నొక్కిండు. అసలు ఎట్లాంటి ఉత్తర్వులు లేకుండా కొన్ని నెలల నుంచి ఆ సీట్లో కూర్చొని పెత్తనం చేస్తాడు. ప్రభుత్వం చెక్కుల పైన సంతకాలు పెట్టడం, ప్రభుత్వ వెహికల్లో తిరగటం, అసలు ఎట్లా అసలు ఇది పాసిబుల్ అవుతుందో నాకు అర్థం కావట్లేదు. ఇట్లాంటి అధికారులు ఉంటే ఇతను 7 కోట్ల రూపాయలు అవినీతి చేసిండు అనేది గతంలో మన పేపర్లో చదివిన. 7 కోట్ల రూపాయలు ఆఫీస్ షిఫ్టింగ్ సమయంలో 7 కోట్లు మింగేసిండు. మళ్ళా మింగటానికి రెడీ ఉండు. కేంద్ర మంత్రితో నేను చెప్పించుకున్నా, నేనే ఏడీజీ అంటాడు. ఆయనకు రాజు, ఆయనకు భటు, ఆయనే బాస్ అన్నట్టు. ఆయనకి ఎవరు ఉత్తర్వులు ఇవ్వాల్సిన పని లేదు. అంటే ప్రభుత్వ యంత్రాంగం చాప కింద చుట్టూ ఆడేసినట్టు లెక్క. ఒక ఫైనాన్స్ మినిస్టర్ లేదు, ఒక సెక్రటరీ లేదు, ఎవడు లేదు, ఎవరితో సంబంధం లేదు. నేనే రాజుని, నేనే మంత్రిని అనే పద్ధతిలో వీడు వ్యవహరిస్తుండే. మొన్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క దీనిపైన సీరియస్ అయినట్టు వార్త వచ్చింది. వారు ఇమీడియట్గా తొలగించమన్నారట. అయినా నిన్న చైర్లో కూర్చుండ అనేది వార్త సారాంశం. ఏమైతే చూడాలి దీనిపైన. ఇట్లాంటి వాళ్ళని ఉంచొద్దు, తీసి పక్కన పడేయాలి. అవసరమైతే కేసులు పెట్టాలి. ఇట్లా ఉట్టిగా వదిలేస్తే కూడా లాభం లేదు. కేసులు పెట్టి లోపటేస్తే తప్ప ఇంకొకడు ఉపయోగపడతాడు. వీళ్ళ పువ్వు అని సాధితే ఇట్లే ఉంటుంది. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి మాకు 370 సీట్లు, బీజేపీ సొంతంగా గెలిచింది, ఎన్డీఏకి 400 సీట్లు దాటుతాయి అన్నట్టు ఒక వార్త నిన్న మోదీ ప్రసంగానికి సంబంధించి. ఇంకోటి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముగ్గురు కూడా సోనియా గాంధీని కలిశారు నిన్న. ఆ సోనియా గాంధీని కలిసిన సంబంధించి వార్త. సోనియాజీ తెలంగాణలో పోటీ చేయండి, ప్రత్యేక రాష్ట్రం ఇచ్చింది తల్లిగా ప్రజలు భావిస్తున్నారు. బీసీ కులగండక సన్నాహాలు, 2 గ్యారెంటీల అమలు, త్వరలోనే మరో 2 గ్యారెంటీలను ఇవ్వనున్నాం. సిపిపి చైర్పర్సన్ సోనియా గాంధీతో సీఎం రేవంత్ పోటీపై సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటాను అని సోనియా గాంధీ అన్నారట. రాహుల్ భారత్ న్యాయ యాత్రలో పాల్గొన్న రేవంత్. ఇది రేవంత్ రెడ్డి విధంగా వాళ్ళ టీం నిన్న పోయి తెలంగాణలో మీరు కంటెస్ట్ చేయాలి లోక్సభకి, తెలంగాణ ఇచ్చిన తల్లిగా మిమ్మల్ని తెలంగాణ ప్రజలు భావిస్తున్నారు, కాబట్టి ఇక్కడ నుంచి పోటీ చేయాలంటే ఆమె సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటాం దానిపైన అని చెప్పారు. దానికి సంబంధించిన వార్తని ఆంధ్రజ్యోతి వేసింది. ఇంకోటి గృహజ్యోతికి శ్రీకారం, 200 యూనిట్లలోపు విద్యుత్కు ఇక ఫ్రీ, ఫిబ్రవరి నుంచే అమలు, మార్చి బిల్లు 0, ఒక కుటుంబానికి ఒక కనెక్షన్కి అమలు. 2022-23లో 2181 యూనిట్ల లోపు ఉండాలి. బిల్లు జారీ టైంలోనూ 200 లోపు యూనిట్ల లోపు ఉండాలి. రేషన్ కార్డుకు ఆధార్ లింక్ అయి ఉండాలి. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకుంటేనే పథకం. తొలి విడతలో 34,59,585 మందికి అమలు. ఏటా సర్కారుపై 4,164 కోట్ల భారం. గృహజ్యోతి పైన మొన్న కేబినెట్లో ఆమోదం తెలిపారు. 200 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగించే పేద వాళ్ళకి, రేషన్ కార్డు ఉన్న హోల్డర్స్కి ఉచితంగా విద్యుత్ పంపిణీ చేస్తామని దానిపైన నిన్న సంబరాలు చేశారు. గాంధీభవన్ కాడ మహిళా విభాగం, కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం నాయకులు దానికి సంబంధించిన ఫోటో వేసి వార్త రాశారు. దాంట్లో ప్రధానంగా 34,59,585 కుటుంబాలకే ఇస్తారట
మిగతా ఇంకో రెండో దఫలో మొదటి విడతలో మొత్తం 90 లక్షల కుటుంబాల దాకా ఉన్నాయన్నట్లు ఒక లెక్క ఉంది. మరి దాంట్లో సగం మంది వరకు ఇస్తున్నట్లుంది. ఇది 200 లోపు యూనిట్లకు సంబంధించి ఇది. నీటిపారుదల శాఖలో కట్టప్పలాట. ప్రభుత్వ సమావేశాలకు హాజరవుతూ విపక్షాలకు కీలక పత్రాలు. కృష్ణా ప్రాజెక్టులు చేజారిపోయాయనే ప్రచారంలోనూ కీలక పాత్ర. మేడిగడ్డలో సమావేశం నుంచి మంత్రులకు తప్పుడు సమాచారం. కృష్ణా బోర్డు భేటీలో పరీక్ష పాత్ర. బయటకు వచ్చి దుష్ప్రచారం. మేడిగడ్డ ప్రాజెక్టు పూర్తయిన తేదీ, అంచనా వ్యయం పైన ఇదే తీరు. రాష్ట్రం వచ్చాక అన్ని నిర్ణయాల్లో వీరే సూత్రధారులు, పాత్రధారులు. ఎటువంటి చర్యలు తీసుకోవాలంటూ సర్కారు మల్లగొల్లాలి. నీటిపారుదల శాఖలో కట్టప్పులు. అది ఎప్పుడో పదే పదే మనం చెప్తూనే ఉన్నాం. అన్ని పత్రికల్లో రాస్తున్నాయి. ఎవడైతే అవినీతి చేసిన అధికారులనే పక్కన పెట్టుకొని మీరు రివ్యూలు చేస్తే మరి కట్టప్పలు ఉండకపోతే ఏమంటారు? ఇప్పుడు ఎవడైతే మీ పక్కన ఉన్న అధికారులే గత 10 సంవత్సరాల్లో అవినీతి అక్రమాలు ఎలగబెట్టి వేల కోట్లు, వందల కోట్ల ప్రజల సొమ్ముని కొన్ని కాంట్రాక్టర్లకి, కొంతమంది వ్యక్తులకి, కొన్ని కేసీఆర్ లాంటి కొంతమంది వ్యక్తులకి కట్టబెట్టడానికి ప్రయత్నం చేశారు. వాడు ఏం చేస్తారు? వాళ్ళకి మాత్రమే తెలుపు. దొంగ ఒకటే కదా. ఇక్కడ మీటింగ్ జరుగుతుంటే లీకులు చేస్తుంటే ఏం జరుగుతుంది, ఏం చర్య తీసుకోబోతున్నారని ముందే కేసీఆర్ ఫ్యామిలీకి తెలుస్తుంటే మరి వీడు దొంగను పక్కన పెట్టుకుంటే ఇంకో దొంగకి చేరవైపోతే ఏం చేస్తాడు? మీరు ఇమీడియట్గా వీళ్ళ పైన చర్యలు తీసుకొని ఇలా తప్పించి అక్కడ లూపులు వేయటం, అవసరమైతే కేసులు పెట్టడం చేస్తే కొత్తవాడిని పట్టుకొస్తే అసలు విషయాలు బయటకు వస్తాయి. దొంగకే తాళం చేయలిస్తే రాదు. కాబట్టి దీంట్లో పెద్ద విచిత్రం ఏం లేదు. ఇది ఫస్ట్ నుంచి అనుకునేదే, అయినా వాళ్ళకి రావట్లే. ఇంకోటి, రేవంత్ జూటా సీఎం అట. ఈయన చెప్పు చూపిస్తాడు. బాల్కా సుమను మాజీ ఎంపీ, మళ్ళీ మాజీ ఎమ్మెల్యే కూడా. ఈయన ఉస్మానియా యూనివర్సిటీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిండు, పిహెచ్డి కూడా ఉన్నట్టుంది. ఇంత విజ్ఞత, ఇంత సంస్కారం. ముఖ్యమంత్రిని కాన్స్టిట్యూషన్ రాజ్యాంగం ప్రకారం ప్రజలు ఎన్నుకున్న ఒక ముఖ్యమంత్రిని చెప్పు చూపిస్తూ జూటా సీఎం అని. ప్రాజెక్టుల అప్పగింతపై చెప్పినవన్నీ అబద్ధాలే. ఈ అంశంపై కేసీఆర్ ఎక్కడ సంతకం చేయలే. పోతిరెడ్డిపాడు సీమ లిఫ్ట్ను వ్యతిరేకించాం. ఎవరిని చెప్పుతో కొట్టాలో రేవంతే జవాబాలు. రేవంత్ది సంస్కారం లేని భాష, అహంకారం. ప్రాజెక్టులు ఇచ్చి భవిష్యత్తు తాకట్టు పెట్టేద్దు హరీష్ రావు అన్నాడట. మాకు ముతకోతలు వస్తాయి. జగదీష్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి. కేసీఆర్నే దూషిస్తావా, బుద్ధి ఉందా అని కడియం శ్రీ అని చెప్పిండు. చెత్త సీఎంను చెప్పుతో కొడతామని బాల్కన్ సుమన్. చెప్పు చూపిస్తూ పరుష పదజాలతో దూషణ. అది ఈ వార్త చదవటమే సిగ్గు అనిపిస్తుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి రాజకీయ విమర్శలు చేసుకోవచ్చు, కానీ చెప్పు తీసి చెప్పు చూపిస్తూ పత్రికాముఖంగా ఓపెన్గా చెప్పుతో కొడతా, నా కొడక, ఇట్లాంటి భాష చాలా తప్పు. రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో మాట్లాడిండు. మీరు కృష్ణా జలాలపైన ఉద్యమం చేయడానికి నల్గొండకు వస్తే ప్రజలే చెప్పుతో కొడతారన్నారు. ప్రజలు, ఆయన కొడతానలే, ప్రజలే చెప్పుతో కొడతారన్నారు. దానికి కౌంటర్గా మీరు మిమ్మల్నే ప్రజలు చెప్పుతో కొడతారన్నా బాగుండదు. నువ్వే చెప్పు తీసి నువ్వే చెప్పు చూపిస్తూ చెప్పుతోని కొడతా నా కొడక, ఇట్లాంటి భాష కొడకాట అనే ఒక భాషని అన్పార్లమెంటరీ వర్డ్స్ వాడుతూ ఒక ఎంపీగా 5 ఏళ్ళు, ఎమ్మెల్యేగా 5 ఏళ్ళు చేసి, విప్గా చేసి, ఎడ్యుకేటెడ్, మళ్ళీ నాన్ ఎడ్యుకేటెడ్, అన్ఎడ్యుకేటెడ్ కూడా కాదు, ఎడ్యుకేటెడ్ యూనివర్సిటీలో చదువుకున్న వ్యక్తి ఇట్లా భాష మాట్లాడితే ఏంది అసలు? మీ ప్రెస్టేషన్ ఏంది? అసలు రాజకీయమైన అది అనేది ప్రజల సిగ్గుతో చర్చించుకోవాల్సిన పరిస్థితికి వచ్చింది. ఇది చాలా తప్పు. రేవంత్ రెడ్డి గారిని కానీ కాంగ్రెస్ పార్టీని తిట్టదలుచుకుంటే ఆ భాష ఉంటుంది, పొలిటికల్గా విమర్శించే ఒక పద్ధతి ఉంటుంది. దాన్ని కానీ ఈ చెప్పులు తీసుకొని అన్పార్లమెంటరీ వర్డ్స్ వాడుతూ తిట్టడం వల్ల ఇదే ఇందాక మనం అనుకుందంటే కేసీఆర్ ట్రాప్లో ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ పడ్డది అనే డౌట్ వస్తుందంటే ఇగో ఇట్లా రెచ్చగొట్టి దీనిపైన ఉంటుంది ఒక 2 రోజులు చర్చ. ఈయన చెప్పుతో కొడుతున్నాడు కాబట్టి దిష్టి బొమ్మలు తగలబెట్టడం, ఆడ చేయటం, ఈ విమర్శలు, ఈ మేడిగడ్డ పక్కకి సైడ్ ట్రాప్ చేయడానికి ప్లాను. ఆ ప్లాన్లో వీళ్ళు చిక్కుకునే పరిస్థితి. ఇప్పటికైనా ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ రియలైజ్ అయ్యి ఈ ఇష్యూ కాకుండా ప్రజలకు పనికొచ్చే ఇష్యూ, ప్రజలకు అవసరమైన ఇష్యూ, ప్రజల అటెన్షన్ డ్రా చేయాలంటే ఇప్పుడు వాళ్ళు ఏంది, మేడిగడ్డ నుంచి ప్రజల యొక్క అటెన్షన్ డ్రా చేయడానికి పక్కకు తప్పించడానికి ఈ ప్లాన్ వేశారు. మీరు తప్పనిసరిగా దాన్నే అసెంబ్లీలో పెడితే అప్పుడు ప్రజలు ఏది నిజం, ఏది అబద్ధం, ఎవడు దొంగ, ఎవడు లంగ, ఎవడు మీరు అన్నారుగా ఎవడు వంగిండు, ఎవడు లొంగిండు అనేది ఆ విషయాలు బయటకు వస్తాయి. అవి రాకుండా ఉండటం కోసం ఇదంతా ప్లాను. ఆ ప్లాన్లో మీరు చిక్కుకోకుండా ఉంటే మంచిగా ఉంటుంది. సాక్షిలో 1000 ఏళ్ల ప్రగతికి పునాది అని మోడీ చెప్పినట్టు తెలంగాణ నుంచి పోటీ చేయండి సోనియా గాంధీకి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి అన్నట్లు దీనికి సంబంధించి
ఇది రేషన్ కార్డే ప్రామాణికం అంట. 200 యూనిట్ల ఉచిత కరెంటు, 500కు గ్యాస్ సిలిండర్ అమలుకు సర్కారు కసరత్తు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో 2 గ్యారెంటీల అమలు ప్రక్రియ షురు. ఇప్పటికే సంబంధిత సన్నాహాలు మొదలుపెట్టిన విద్యుత్తు, పౌర సరఫరాల శాఖ. నేటి నుంచి వినియోగదారుల నుంచి అర్హత వివరాల సేకరణ. రేషన్ కార్డు లేకపోతే నో అని. 500 గ్యాస్ సిలిండర్, 200 యూనిట్లు ఉచిత విద్యుత్ పైన విషయం లేకనే వితండవాదము. సీఎం రేవంత్కు ప్రాజెక్టులపై సబ్జెక్ట్ లేక గాయగత్తర చేస్తున్నారు అని హరీష్ రావు చెప్పిండట. గాయగత్తర లేదు, మనం లేదు. శాశ్వత నష్టం చేసిందే బీఆర్ఎస్. తెలంగాణకి ఇక్కడ రైతులకు తీవ్ర అన్యాయం జరిగింది అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫైర్ అయినట్లు ఒక వార్తని సాక్షి పేపరు వేసింది. ఇంకోటి వెలుగు చూద్దాం. వెలుగులో ఈరోజు వచ్చిన ఐటమ్స్. 2 నెలల్లోనే ప్రాజెక్టును ఢిల్లీ చేతిలో పెట్టిండ్రు. 10 ఏళ్లలో కేంద్రం ఒత్తిడి చేసినా మేము ఒప్పుకోలే. మితిమీరిన అహంకారంతో సీఎం మాట్లాడుతున్నాడు. మేము ఆయన లెక్క కాదు, సంస్కారంతో మాట్లాడడం. హరీష్ రావు మాట్లాడతాం. పోతిరెడ్డిపాడు విస్తరణ టైంలో మేము మంత్రులుగానే లేము. రాయలసీమ లిఫ్ట్కి ఏపీ 2020 మే 5న జీవో ఇస్తే మేము కేంద్రానికి ఫిర్యాదు చేసినాం. రేవంత్కు సబ్జెక్ట్ లేక గాయగెత్తర చేస్తుండు, బూతులతో బుల్డోజ్ చేస్తుండు. దగుల్బాల్జీతనాన్ని జనం ఎన్నటికీ సహించరు. నీళ్లపై అసెంబ్లీలో ఎంతసేపు అయినా చర్చకు సిద్ధమని. నీళ్లపైన కాదు, మేడిగడ్డ పైన చర్చించాలి ఎంతసేపు అయినా. అది ప్రజలు కోరుకుంటున్నారు. మేడిగడ్డ, సుందిళ్ళ, అన్నారం, కాళేశ్వరం ప్రాజెక్టు పైన మీరు చేసిన ఘనకార్యం పైన పదే ఏ జిల్లాకు పోయి మీకు వచ్చేది, మీకే ఫస్ట్ కాళేశ్వరం నీళ్ళు వచ్చేది, కాళేశ్వరం ఫలితాన్ని మీకే అందిస్తాను అని చెప్పినగా ఆ కాళేశ్వరం పైన పెట్టిన 1,20,000 కోట్లు ఎక్కడ పెట్టారు, ఏం ఉపయోగపడుతున్నాయని చెప్తే ఈ నీళ్లు, ఈ టీఎంసీలు, ఈ కథలు ఎవడికి అవసరం లేదు. ఇన్ని టీఎంసీలు, అన్ని టీఎంసీలు, మేమేదో పొడిచినాం, పోతిరెడ్డిపాడు, మేము మంత్రి పదవులను ఇసిరేసినాం, ఈ కాదు. ఇవన్నీ చెప్పి ఉండరు. జనాలకి ఇని బోరు కొట్టింది. ఇప్పుడు కావాల్సిన అంశం మేడిగడ్డ కుంగుబాటు పైన. అది అసలు పనికి వస్తుందా, రాదా, కొట్టకపోద్దా, వరదకి ఉంటుందా, దానిపైన మీ ఇంజనీరింగు, మీ పరిపాలన, దానిపైన చర్చించండి. నిజంగానే ఎన్ని గంటలైనా అంటున్నారుగా, ఆ నీళ్లపైన చర్చించండి. మీరు పొలాల్లోకి సాగునీరు తెచ్చినాం, 1,00,000 కోట్లు పెట్టి అన్నారుగా, ఆ నీళ్ళు ఎక్కడో దానిపైన చర్చిస్తే బాగుంటుంది. కృష్ణా నీళ్లపై ముదురుతున్న లొల్లి. హరీష్ చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలు. ప్రాజెక్టులను బోర్డుకి ఇచ్చేందుకు ఒప్పుకున్నదే కేసీఆర్. వన్ టైం సీడ్ మనీ కింద 200 కోట్లు కేటాయించింది ఎవరు? జగన్. కేసీఆర్ భేటీ తర్వాతనే రాయలసీమ లిఫ్ట్ జీవో వచ్చింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి కమిషన్లకు కక్కుర్తిపడి రాష్ట్ర ప్రజలకు తీవ్ర అన్యాయం చేశారు. తెలంగాణకు రావాల్సిన 551 టీఎంసీల వాటా 299కి ఎవరి వల్ల తగ్గింది. రాయలసీమ లిఫ్ట్ టెండర్లు పూర్తయ్యేదాకా అపెక్స్ భేటీకి కేసీఆర్ ఎందుకు పోలే? బోర్డుకు ప్రాజెక్టులను అప్పగించబోమని స్పష్టీకరణ. ఇదే వాళ్ళకి కావాల్సింది కూడా. కృష్ణా నీళ్లపై ముదురుతున్న లొల్లి. ఆ లొల్లి ముదరాలనే టీఆర్ఎస్ వాళ్ళు చేశారు, దాంట్లో మీరు పడ్డారు. ఆ లొల్లి ముదిరితేనే ఈ గోదావరి పైన పెట్టిన కాళేశ్వరం కానీ, వీళ్ళు కట్టిన ఘనకార్యాలు, వీళ్ళు కట్టిన ప్రాజెక్టులు, 1,00,000 కోట్ల వృధా, ఇదంతా బయటికి రాకుండా ఉంటుంది. ఈ లొల్లి కొద్దిసేపు ఉంటే, ఇప్పుడు అసెంబ్లీ ఒక 4 రోజులు 5 రోజులు ఉంటుంది. 5 రోజులు దీన్ని డ్రాగన్ చేస్తే, ఈ డ్రామా నడిపిస్తే కథం. ఎలక్షన్ కోడ్ వస్తుంది. ఎలక్షన్ తర్వాత రాజోడు రెడ్డోడు. ఎంపీ ఎన్నికల్లో 4 సీట్లు గెలుతున్నాం. కేంద్రానికి కొద్దిగా భయపెట్టి ఏదైనా చేసుకోవడానికి ఉంటుంది. దాని తర్వాత ముందు ఎంపీలో 4 గెలవాలంటే కృష్ణా నీళ్ళు ఏదో అయింది. కాంగ్రెస్ పార్టీ వచ్చాక కరెంటు పోతుంది, నీళ్లు పోతున్నాయి, కృష్ణా మొత్తం పోయింది, గాయగత్తర చేశారు, ఇది అదంటే ఏమన్నా పెరుగుతాయని వీళ్ళ బాధ. మీరు అది గమనించుకోకుండా కేఆర్బిఎం పైన మేము 48 గంటలు కాదు ఇంకెక్కువ ఆయన చర్చ ఏముంటుంది? కేఆర్ఎంబి పైన చర్చ నా బొందా ఏముండదు, ఆడ బోడిదే ఉంది. అది విభజన చట్టంలో పెట్టారు. దాన్ని ఆయనున్నా ఎవడున్నా అప్పచెప్పాల్సిందే. అప్పచెప్పేటప్పుడు కొన్ని కండిషన్లు ఉంటాయి. సిరిసగం నీళ్ల పంపకాలు తేలియాక అన్నారు. అది ఓకే. దాని గురించి ఏమొస్తుంది ప్రజలకి? ప్రజలు 1,20,000 కోట్లు ప్రజల సొమ్ము ఖర్చు పెట్టి కాళేశ్వరం కట్టారు, దాంట్లో కుంగిపోయింది. దానికి సంబంధించి చర్చ జరగాల. సీఎంపై బాలకసుమన్ నోటి దురుసు. తీవ్ర పదజాలంతో ఊగిపోయిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చెప్పు చూపిస్తూ తిట్టదనకం. కేసీఆర్ని రండా అంటావా అంటూ చిందులు. 1,00,000 మంది ఉన్నాం, పండబట్టి తొక్కుతాం అంటూ కామెంట్స్. ఇది పండబెట్టి తొక్కటం, ఇది ఈ లాంగ్వేజ్. వీళ్ళు ప్రజలకు ఏం నేర్పుతారు? ఈ రౌడీ లెక్క రండ లెక్క మాట్లాడితే రౌడీ లెక్కనే మాట్లాడండి. పండబెట్టి తొక్కుతాడట, చెప్పులు, ఏంది ఇది? రాజకీయ నాయకుడికి ఉండాల్సిన విజ్ఞత అనేది. ఇది వెలుగు పత్రికలో. ఇది ఈరోజు మనం తెలంగాణ న్యూస్ పేపర్ వార్తలను విశ్లేషించాం. రేపు తాజా వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.